సరే, పునర్జన్మ తీసుకోవడానికి ముందు మీ మీద చిన్న బాంబు పడింది. జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పోతిన నయేష్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి విందాం. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇదివరకు పోతిన మహేష్ గారి మీద. అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు, ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలిసించకూడదు అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరి చూసుకుని పోతిన మహేష్ గారు, మీరు జన సైనికుల్ని, వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా? మీరు ఎంతమంది నాయకులు మీకు తయారు చేశారు? మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఇవి తెలిసిపోతాయి. ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి. కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు, జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు సంక్రాంతున్నారు? కాపులందరికీ అన్యాయం చేస్తుంటే, జన సైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాలా? బేరం అంతకు పెట్టుకున్నారు మీరు. సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా, రాదు ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా? ఎంత చేస్తారండి? ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగ ఇటువంటి రాజకీయాలకి తెరపడబోతుంది. నూతన రాజకీయాలు తెరతీస్తారు. విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని. ఆన్సర్ మహేష్ గారు. బొలిశెట్టి సత్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అన్నారు, తీసుకోవాల్సింది, ఆ రోజు యాక్షన్ తీసుకోవాల్సింది. పెద్దగా బాధపడేవాడిని కూడా కాదు. ఎంతమందిని తయారు చేశారు అడిగారు కదా. పశ్చిమ నియోజకవర్గంలో 16 మందితో పోటీ చేయించా. విజయవాడ నగరంలో 40 మందితో పోటీ చేస్తే నా సాయి శక్తుల నేను ప్రయత్నం చేశా. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 11 మందికి 1150 పైచిలకు కార్పొరేషన్లో ఓట్లు వచ్చినాయి. కేవలం 500-600 ఓట్ల తేడాతోనే 6 ఓడిపోయారు. 200 ఓట్ల తేడాతోనే 2 ఓడిపోయారు. మొట్టమొదటి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన అనుభవం నాది. చాలామంది వైసీపీ టీడీపీ నాయకులను కూడా బలంగా ఫేస్ చేసి నేను స్థానిక సంస్థల ఎన్నికలు చేశా. నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనేది మీరు స్థానిక అభ్యర్థుల్ని అడిగితే చాలా మంచిది. నేను కూడా అక్కడికి వస్తా, అమ్మవారి దగ్గరికి వచ్చి కూడా మాట్లాడతా. మీరు సుజనా చౌదరి గారి పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి, ఒకసారి కెమెరాలో బాగా చూడండి. సుజనా చౌదరి గారి మీద పవన్ కళ్యాణ్ గారు వేసిన ట్విట్టర్ ఇది. సుజనా చౌదరి గారి మీద పవన్ కళ్యాణ్ గారు వేసిన ట్విట్టర్ నేనే ఇలా జూమ్ చేయండి, కొద్దిగా చేయండి ఏండి. సుజనా చౌదరి గారి మీద పవన్ కళ్యాణ్ గారు వేసిన ట్విట్టర్ ఇది, నేనుగా వేసింది ఇది. ఈ ట్విట్టర్ వేస్తే ఈ ట్విట్టర్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా తల్లి గారి మీద ఛానల్లో కొంత ఇష్టానుసారం ప్రసారం చేశారు. తప్పనిసరిగా సుజనా చౌదరి గారికి వారి బినామీకి ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూపించండి పైది. ఖచ్చితంగా వారికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఆయన చెప్పారు. డేట్ కూడా ఏప్రిల్ 18, 2020. ఏప్రిల్ 18, 2020. మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి సుజనా చౌదరి గారి బినామీ అని మీరు చెప్తున్నారు. ఆయన మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఆయనకి టికెట్ ఇవ్వడానికి మీరు ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? దానికి కారణం ఏంటి? మీ తల్లిగారిని దూషించిన మీరు ఎందుకు స్పందించలేదు? మీరు సమాధానం చెప్పాలి. అట్లాంటి క్యాపిటలిస్టుని ఒక సాధారణ కుటుంబానికి చెందిన నేను త్యాగం చేయాలా? రాజ్యసభ చేసి 2 సార్లు కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యక్తి కోసం, జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా విధేయతతో పనిచేసి నేను త్యాగం చేయాలా? దీన్ని పొత్తు ధర్మం అంటారా? సత్య గారు కూడా చెప్పాలి. సత్య గారు కూడా ఒక వారం 10 రోజుల కిందట ఒక ట్విట్టర్ పెట్టారు. దాని టీవీ నేను అద్భుతంగా టెలికాస్ట్ చేసింది. మధ్యాహ్నించే దాన్ని మాట్లాడుకున్నారు. మాకు టికెట్ ఇవ్వలేదు, నా ఆస్తులు టైం చాలా పోగొట్టుకున్నా నేను ట్విట్టర్ వేశారు కదా సత్య గారు. మీరు కూడా వేసిన తర్వాతే కదా నేను అట్లాంటి అర్థంలో మాట్లాడాలా? టీవీ 9 వాళ్ళు వేరేలాగా వేశారు, ఛానల్స్ వేరేలాగా వేశారని మీరే కదా చెప్పారు. మీరు కూడా నీతి వాక్యాలు చెప్తే మేము వినాల్సి వస్తుంది అక్కడ కూర్చొని.